నమస్కారం. గ్రేటర్ గుంటూరు వాయిస్ న్యూస్ కి స్వాగతం. ఓటు హక్కు కోసం మంత్రి విడుదల రజని తప్పుడు చిరునామా అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు. పోలీసుల వైఎస్ఆర్సీపీ కార్యకర్తల అధికార పార్టీకి దాసోహమైన కాకీలు, పోలీసులపై రామాంజనేయులు విమర్శలు. కేసీఆర్ను పరామర్శించిన సీఎం జగన్ ఆరోగ్యంపై ఆరా. ఓటు హక్కు కోసం మంత్రి విడుదల రజని తప్పుడు చిరునామా ఇచ్చారు. గుంటూరులో ఖాళీ స్థలం చిరునామాతో మంత్రి దరఖాస్తు చేసుకున్నారు. మంత్రి రజని పేర్కొన్న చిరునామాలో అపార్ట్మెంట్లో ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు అభ్యంతరం తెలిపారు. బాధ్యతాయుతమైన మంత్రిగా ఉండి తప్పుడు పత్రాలతో దరఖాస్తు చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. మంత్రి రజనికి గుంటూరులో ఓటు హక్కు ఇవ్వొద్దని అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే చిలకలూరుపేట పరిధిలోని పురుషోత్తంపట్నంలో ఆమె ఓటు ఉందని టీడీపీ నేతలు చెప్పారు. సిగ్గు అధికారాన్ని దుర్వినియోగం చేసిన మంత్రి, సిగ్గు దొంగ ఓటు పెట్టిన మంత్రి, సిగ్గు దొంగ ఓటు పెట్టిన మంత్రి. విడుదల ఓటుని రద్దు చేయాలి. అక్రమ ఓటు పుట్టించిన విడుదల రజని ఆ ఓటుని రద్దు చేయాలి. డౌన్ డౌన్ విడుదల రజని. ఆమె రావటమే అధికార దుర్వినియోగం పాల్పడింది. ఆమె నివసిస్తున్న ప్రాంతం ఒకటి, ఆమె ఓటు హక్కు కల్పించమని అప్లై చేసింది ఒకటి, అన్నీ తప్పుడు సమాచారం ఇచ్చింది. ఆమె ఎక్కడైతే ఓటు పొందిందో ఆ ఓటు పొందిన ప్లేసు ఈ రోజుకి స్టిల్ నౌ వేకెంట్ ప్లేస్, ఖాళీ స్థలంలో ఓటు హక్కు పొందింది. కానీ ఇచ్చిన సమాచారం సాయి గ్రాండ్ అపార్ట్మెంట్ అనే తప్పుడు సమాచారం ఇచ్చింది. ఆమె ఇచ్చిన డోర్ నెంబర్లో అపార్ట్మెంట్ లేదు. డోర్ నెంబరు 9/2/147లో సాయి గ్రాండ్ అపార్ట్మెంట్ ఉంది. దాంట్లో ఫ్లాట్ నెంబర్ 101 ఆమె కొత్తగా కొన్నది. ఈ రోజుకి అక్కడ ఉంటల్లా. దాని కరెంటు బిల్లు కూడా తెచ్చాం. అక్కడ పవర్ కూడా యూసేజ్ లేదు. ఈ విధంగా ఆమె కానీ నివసిస్తుంది శ్యామలా గ్రాండ్ అపార్ట్మెంట్. పట్టాపురం మెయిన్ రోడ్డు మీద శ్యామలా గ్రాండ్ అపార్ట్మెంట్లో ఉంటుంది. ఫ్లాట్ కొన్నది ఒక చోట, ఓటు పెట్టింది ఒక చోట, ఖాళీ స్థలం ఉన్నది ఒక చోట. ఒక బాధ్యతమైన మంత్రి పదవిలో ఉండి ఆమె ఈ విధంగా తప్పుడు సమాచారం ఇస్తూ ఉంది. ఏదైతే ఆమె 22/12/2023 ఓటు హక్కుకు అప్లై చేసిందో ఆ రోజు నుంచి వెబ్సైట్ హోల్డ్లో పెట్టారు. ఈ రోజు కొత్తగా ఓటు నమోదు చేసుకుంటే మరుసటి రోజుకి అది ఆన్లైన్లో పెట్టాలా. ప్రతి ఒక్క పౌరుడు దాన్ని చూసుకోవాలా. ఎవరు ఓటాలు చూసుకోవడానికి దానిలో ఎలక్షన్ కమిషన్ CEO ఆంధ్ర వెబ్సైట్లో ప్రతి ఒక్కరు చూసుకోవచ్చు. ఆ వెబ్సైట్ ఇక్కడ గుంటూరులో హోల్డ్ చేశారు. ఈమె చిలకలూరుపేట నుంచి తప్పుడు ఓట్లు తీసుకొచ్చి కులాల మధ్య చిచ్చు పెట్టి ఈ విధంగా ప్రయత్నం చేస్తుంది అన్నదానికి ఇదే ఉదాహరణ. ఆమె చదువుకున్నది, ఉన్నత విద్యావంతురాలు. ఈ విధంగా తప్పుడు సమాచారం ఎందుకు ఇచ్చి ఓటు హక్కు పొందింది? దీని వెనక ఏం చేద్దాం అనుకుంటుంది? ఎందుకు వెబ్సైట్ హోల్డ్ చేశారు? ఇవన్నీ మాకు కావాలి. ఎందుకంటే ఆ రోజున పొలిటికల్ పార్టీలకు ఇచ్చిన దానిలో మాకు ఇచ్చిన దానిలో 14 ఓట్లు ఉన్నాయి. 14 ఓట్లే ఆన్లైన్లో కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చి కార్పొరేషన్లో చెక్ చేస్తే 24 ఉన్నాయి, 24 ఓట్లు ఉన్నాయి, 22 ఓట్లు ఉన్నాయి. ఎందుకు ఆ 11 ఓట్లు? వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ప్రతిపాటి టీడీపీ ఇన్ఛార్జి రామాంజనేయులు అన్నారు. వైసీపీ సమన్వయకర్తకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు పోలీసులు క్యూ కట్టడం సిగ్గుచేటన్నారు. గురువారం తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయంలో రామాంజనేయులు మీడియాతో మాట్లాడుతూ ఏ చట్టం ప్రకారం వైసీపీ సమన్వయకర్త పోలీసులకు బాసయ్యారో చెప్పాలన్నారు. నిబంధనలను తొంగలో తొక్కి ప్రతిపాడు డీఎస్పీ, సిఐ, ఎస్ఐలు బొకేలిచ్చి కలిశారన్నారు. CCA రూల్స్, పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్కి వ్యతిరేకంగా పోలీసులు వ్యవహరించారన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ స్పందించి పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు కట్టే పన్నులతో జీతాలు తీసుకుంటున్న పోలీసులు వైసీపీ నాయకులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. అధికారిక కార్యక్రమమైన పెన్షన్ల పంపిణీని సమన్వయకర్తలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలతో చేపించాల్సిన ప్రభుత్వ పనులను సమన్వయకర్తలతో చేయించడంపై సమాధానం చెప్పాలన్నారు. అధికారులపై చర్యలు తీసుకుని రానున్న ఎన్నికలు సజావుగా జరుగుతాయని ఎన్నికల కమిషన్ నిరూపించాలన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు ఎంత పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారో ఇటీవల జరిగినటువంటి ఒక సంఘటన, పత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నియమించినటువంటి సమన్వయకర్త ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి డిఎస్పీ, సిఐ, ఎస్ఐలు మొత్తం కట్టగట్టుకొని ఆయనకు కేక్ కట్ చేయడమే కాకుండా ఆయనకు బొకేలు ఇచ్చి ఆయనకు అభినందనలు తెలియజేయడం
ఇది పోలీస్ శాఖకు సిగ్గుచేటు. ఎందుకంటే ఒక పార్టీ నియమించినటువంటి సమన్వయకర్తను వీళ్ళు ఏ రకంగా సన్మానించారో, ఏ రకంగా అభినందించారో, ఏ నిబంధనల మేరకు అభినందించారో పోలీసు వ్యవస్థ పూర్తిగా డీజీపీ గారు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇక్కడ సమన్వయకర్త ఏ చట్టం మేరకు పోలీస్ అధికారులకు బాస్ అయ్యాడో చెప్పాలి. ఒక సమన్వయకర్త ఒక పార్టీ నియమించినప్పుడు జనవరి 10వ తేదీ వరకు ఎలక్ట్రల్ ప్రాసెస్ అమల్లో ఉంది. ఎలక్ట్రల్ ప్రాసెస్కి సంబంధించిన నియమ నిబంధనలు అమల్లో ఉన్నాయి. దీనికి సంబంధించి పోలీస్ శాఖ కూడా చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ యొక్క నియమ నిబంధనలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. మరి ఇవన్నీ కూడా తుంగలో తొక్కి ఎవరి ఆదేశాలతో పత్తిపాడు డిఎస్పి, సిఐ, ఎస్ఐలు ఒక సమన్వయకర్త పార్టీ ఆఫీస్కి వెళ్ళి కేక్ కట్ చేశారు, బొకేలు ఇచ్చారు, ఆయన్ని అభినందించారు. మరి ఇది ఏ పోలీస్ మాన్యువల్లో ఈ రకమైనటువంటి నిబంధనలు ఉన్నాయో డీజీపీ గారు సూటిగా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇది పూర్తిగా నా 35 సంవత్సరాల పరిపాలన అనుభవంలో ఒక ఐఏఎస్ అధికారిగా, మాజీ ఐఏఎస్ అధికారిగా చెప్తున్నా, ఇది పూర్తిగా కోడ్ ఆఫ్ సివిల్ కండక్ట్ రూల్స్కి విరుద్ధము. 1964 సిసిఏ రూల్స్కి పూర్తిగా విరుద్ధం. అంతేకాకుండా పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ 1951 యాక్ట్కి ఇది పూర్తిగా విరుద్ధం. నిష్పక్షపాత ధోరణితో వ్యవహరించాల్సినటువంటి పోలీస్ అధికారులు ఒక పార్టీ ఇంక ఎలక్షన్లు 3 నెలలు ఉండంగా ఎలక్ట్రల్ ప్రాసెస్ జనవరి 10 వరకు అమలులో ఉండంగా వీరు ఏ రకంగా ఒక పార్టీ నియమించినటువంటి సమన్వయకర్త పార్టీ ఆఫీస్కి వెళ్ళి బొకేలు ఇస్తారు, కేకులు కట్ చేస్తారు, అభినందిస్తారు, సూటిగా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి ఉంది, చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్కి ఉంది, డీజీపీకి ఉంది. ఈ పోలీస్ అధికారులందరినీ నియంత్రించే గుంటూరు డిఐజీ గారికి కూడా బాధ్యత ఉంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఏపీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి బయలుదేరి బేగంపేట చేరుకున్న జగన్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి స్వాగతం పలికారు. అనంతరం నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన జగన్ ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా కేసీఆర్ త్వరగా కోలుకోవాలని జగన్ ఆకాంక్షించారు. డిసెంబర్ 7వ తేదీ అర్ధరాత్రి సమయంలో కేసీఆర్ బాత్రూంలో జారిపడడంతో తుంటి ఎముక విరిగిన సంగతి తెలిసింది. దీంతో డాక్టర్లు ఆయనకు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ నిర్వహించారు. డిశ్చార్జ్ అయిన తర్వాత కేసీఆర్ నందినగర్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాలను అస్తవ్యస్తం చేసే రాష్ట్ర ప్రభుత్వం బైజూస్తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మహంకాళి సుబ్బారావు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ వలీ, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పాసం వెంకటేశ్లు డిమాండ్ చేశారు. బైజూస్తో ఒప్పందానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా గురువారం గుంటూరు నగరంలోని బైజూస్ ఆకాష్ కోచింగ్ సెంటర్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళనకారులను అరండల్పేట పోలీసులు అరెస్ట్ చేసి అరండల్పేట పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3,500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బైజూస్కు అప్పచెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్ల పేరుతో ఒప్పందం చేసుకుందని అన్నారు. దీని ద్వారా సబ్జెక్ట్ అర్థం కాని వారికి బైజూస్ ట్యూషన్ పాయింట్స్ పెట్టి ప్రతి విద్యార్థి వద్ద నుండి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు సబ్జెక్ట్స్ని అర్థం చేసుకోవడానికి బైజూస్ ట్యూషన్ పాయింట్స్ని బైజూస్ సంస్థ ఏర్పాటు చేసిందని తెలిపారు.
ఎవరైనా ఒక నెల తర్వాత తరగతులు వద్దనుకుంటే వాళ్ల ఫీజులు మొత్తం వాపసు చేస్తామని బైజూస్ ప్రతినిధులు తల్లిదండ్రులకు చెప్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు ఎం కిరణ్ తదితర విద్యార్థి యువజన నాయకులు పాల్గొన్నారు. దేశంలోనే ఐపీఎట్ వస్తువు వచ్చింది కాబట్టి విద్యార్థులు న్యాయం చేయాలి. విద్యార్థుల తల్లిదండ్రులు టార్గెట్ చేస్తే లక్షలాది మంది వచ్చేటువంటి పైసలు చెల్లించుకోవాలి. బయట ఒక పెద్ద ప్రోత్సాహ సంస్థ కాబట్టి ఇప్పటికే మీరు చాలా అమానుషంగా చేస్తున్నారు. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, రాజ్యం దొంగల రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. We want justice, we want justice, we want justice. బైజూస్ సంస్థపై చర్యలు తీసుకోవాలి. బైజూస్ సంస్థపై చర్యలు తీసుకోవాలి. బైజూస్ సంస్థపై చర్యలు తీసుకోవాలి. సీఎం we want justice, we want justice, we want justice. సీఎం బైజూస్ సంస్థను వెంటనే తీసివేయాలి. బైజూస్ సంస్థను వెంటనే తీసివేయాలి. ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్లు ఆయామలు ఉదార స్వభావం చాటుకున్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ పిలుపు మేరకు రోగులకు ఉపయోగపడే వస్తువులను అందజేసినందుకు అనేక మంది ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా గురువారం ల్యాబ్ టెక్నీషియన్లు 5 కంప్రెసర్ నెబులైజర్లు, కాన్పుల వార్డులో పనిచేసే ఆయామలు, పుస్తకాలు, పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ చిన్నపాటి ఉద్యోగులు సైతం ముందుకు వచ్చి ఆసుపత్రి అభివృద్ధి కోసం వివిధ రకాల వస్తువులను అందజేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్లు నాగేశ్వరరావు, సుధశ్రీ పాల్గొన్నారు. చంద్రాన్ని టీం అరేంజ్ చేస్తారు సార్. రామకృష్ణ, ఆరిఫ్. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి వీళ్ళిద్దరూ, మీ పేరేంటమ్మా? జోస్ఫిన్, రోజు మీరు కూడా ముందుకు వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న పూలకు కానీ ఫ్లవర్ బుకేసి వాటికి డబ్బులు వేస్ట్ చేయకుండా వాళ్ళ స్తోమత మేరకు 4 పుస్తకాలు 5 పెన్నులు 4 పుస్తకాలు 5 పెన్నులు మొత్తం వాళ్ళు స్వశక్తితో సంపాదించుకున్న డబ్బుల్ని వాళ్ళ కొంత హాస్పిటల్ డెవలప్మెంట్ చేయాలని ఇవ్వటం మాత్రం ఒక హాస్పిటల్కి ఒక భాగ్యంలాగా నేను భావిస్తూ ఉన్నాను. మీరు మంచి మనసు ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా చాలామంది వచ్చారండి. నేను ఊహించని స్పందన అయితే వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో చూస్తూ ఉన్నాం. దాదాపు ఇక్కడ చూస్తూ ఉంటే దాదాపు 3-3.5 లక్షల విలువైన స్టేషనరీ బుక్స్ అయితే మాత్రం A4 పేపర్స్ కానీ, బీపీ ఆపరేటర్స్ కానీ, అలా నెబులైజర్స్ కూడా ఇవాళ మనకి అందుబాటులోకి డొనేషన్ రూపంలో మన ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ ఇచ్చేసి హాస్పిటల్ ఆదుకోవడానికి ముందుకు వచ్చినందుకు అయితే మాత్రం నేను చాలా హ్యాపీ. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నామండి. దాదాపు 21 మంది మీరు ల్యాబ్ టెక్నీషియన్స్, ల్యాబ్ టెక్నాలజీ డిఫరెంట్ పాయింట్లు పనిచేస్తున్నారు. మైక్రోబయాలజీ, పెథాలజీ, బయోకెమిస్ట్రీలో కూడా చేస్తున్నారు. వీళ్ళకి 24 అవర్స్ ల్యాబ్ ఒకటి ఉంది, మనకి 35 కూడా ల్యాబ్ ఉంది. 24 అవర్స్ ల్యాబ్స్లో కూడా దాదాపు ఇక్కడికి వచ్చే పేషెంట్లందరికీ కూడా ఇవాళ ల్యాబ్ సర్వీస్ అయితే నేను వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి ఇక్కడే జరగాలన్న ఉద్దేశంతో గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నా. అంతకుముందు కొన్ని పరీక్షలు లేకపోతే చాలా ఇబ్బంది పడతా ఉండే పేషెంట్లు కూడా బయటికి వెళ్ళటం, బయట నుంచి ల్యాబొరేటరీ వాళ్ళు రావడం, వాళ్ళు వచ్చేసి ఇక్కడ హవాలు చేయటం, ఇవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేసి మన ల్యాబ్ స్ట్రెంగ్తన్ చేయాలనే ఉద్దేశంతో మేము గట్టిగా స్ట్రెంగ్తన్ చేసాం. ఇవాళ మనకి ల్యాబ్ అయితే మాత్రం అన్ని పరీక్షలు ఇక్కడ జరగడానికి అన్ని ప్లాన్ చేస్తాం. అన్ని జరుగుతున్నాయి కూడా, అన్ని జరుగుతున్నాయి. సిబిపి ఒకటి జరగట్లేదు, అది కూడా ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది లేకుండా అసలు ఈ కంప్లీట్ హాస్పిటల్ ఎట్లా అని నేను చాలా రోజుల నుంచి వరీ అవుతా ఉన్నాను. బట్ అది కూడా
ఇవాళ సెటరేట్ అయింది కాబట్టి ఇవాళ ప్రతి ఒక్క పరీక్ష ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా ఫ్రీగా ప్రతి ఒక్క పేషెంట్కి చేయడానికి మన వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. దాదాపు 21 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ వీళ్ళందరూ కూడా మంచి మనసుతో వాళ్ళ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసే క్రమంలో పూలకెను లేకపోతే శాలువాలకి డబ్బులుగా అనవసరంగా వేస్ట్ చేయకుండా ఏదైనా పేషెంట్లకు ఉపయోగపడేది చేయమని నేను చిన్న పిలుపునివ్వడం, దాన్ని తీసుకొని మీరు వాళ్ళ మీ చిన్న జీతాలైనా కూడా పెద్ద మనసుతో ఒక 5 నెబులైజర్స్ ఇచ్చారు. నెబులైజర్స్ అంటే డెఫినెట్గా ఊపిరి తీసుకోవడానికి అవసరమని. సో మీరు మా పేషెంట్ ఊపిరైపోతారనిపిస్తుంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి పల్నాడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం, జిల్లా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేడీ శీలం మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతానికి అందరం కృషి చేయాలని తెలిపారు. బీజేపీకి మరియు అనుకూలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రావడం శుభపరిణామని తెలిపారు. ప్రజలు రాజ్యాంగం సురక్షితంగా ఉండాలంటే కాంగ్రెస్తో నడవాలని అన్నారు. రాష్ట్రంలో ఉన్న 2 పార్టీలు, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ పోలవరంతో సహా రాష్ట్రానికి చేసిందేమీ లేదని తెలిపారు. ప్రత్యేక ప్యాకేజ్ కావాలన్నా, ప్రజాస్వామ్యం నిలవాలన్నా కాంగ్రెస్ తోటే సాధ్యమన్నారు. ఈ సందర్భంగా పలువురు జేడీ శీలం సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. जिंदाबाद कांग्रेस पार्टी, जिंदाबाद कांग्रेस पार्टी, जिंदाबाद राहुल गांधी गारी नायकत्వం, మీద ప్రభావం చూపుతుంది. ఎవరు నష్టపోతారు, ఎవరు లాభపడతారని మేము ఎప్పుడు ఆలోచించట్లేదు. మేము మా పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకుంటున్నాము. ఎవరైతే కాంగ్రెస్ పక్షంలో గతంలో 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పాలన చూశారో, ఈ 9 సంవత్సరాల్లో బీజేపీ పాలన చూశారో, వారికి మాకు పోల్చి చూడండి. కాంగ్రెస్ బాగుంటే దయచేసి మాతో కలపండి అని మా పార్టీని బలపరుచుకునే ప్రయత్నంలో మేము ఉన్నాము. ఈ ప్రయత్నంలో ఎవరు చేరినా కూడా ఆహ్వానిస్తున్నామని మేము చెప్తూ వచ్చాం. గత నెల నుండి ఈ ప్రక్రియ మొదలైంది. షర్మిల గారు వస్తే స్వాగతిస్తామని 3-4 సార్లు చెప్పాం. తప్పకుండా షర్మిల గారు వస్తే చాలా హృదయపూర్వకంగా స్వాగతిస్తాం. అన్ని శ్రేణులు కూడా తయారుగా ఉన్నారు. దేర్ ఈజ్ నో ప్రాబ్లం. వారితో పాటు ఇంకా చాలామంది వస్తారని మా నమ్మకం. కాంగ్రెస్ బలం పెరుగుతుంది. ప్రతిపక్షాలు వేచి చూస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ ఎంత బలపడితే అంత వారికి బలహీనంగా ఉంటాము అని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యాఖ్య వారే సమాధానం చెప్పాలి. నేను ఒక్కటే మొదటి నుండి చెప్తున్నా, ఎవరి దగ్గర చిచ్చు పెట్టే కుతంత్రాలు కానీ కుయుక్తులు కానీ కాంగ్రెస్ చేయలేదు. అది వారి ఫ్రెండ్స్, సెంటర్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్కి బాగా తెలుసు. వారిని అడగండి, ఎవరు కుయుక్తులు చేసేవారు, ఎవరు కుతంత్రాలు చేసేవారు. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరి మధ్య జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని ప్రక్కన పెట్టలేదు. వారే కాదు, ఎవరి కుటుంబంలోనైనా చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ పార్టీ చేయకూడదు. మేము చేయనివ్వం కూడా అని మనవి చేస్తాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో సమూల మార్పులు తీసుకొచ్చారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల వివక్ష చూపించకుండా అనేక పథకాలు అందజేశారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ఇస్తున్న పథకాలపై ఏపీ ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకుని చేస్తున్న పరిస్థితిని ప్రజలకు వివరిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిన అవినీతి ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. సీఎం అసమర్థతను, ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని ఎత్తి చూపుతామన్నారు. పొత్తుల కంటే ముందు ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నామని, వాలంటీర్ పోలీసులు లేకుండా బయటకు రాలేని పరిస్థితి నెలకొందని, ఎన్నికల ముందు మాయదారి మాటలు చెప్పారని, సీఎం జగన్ ప్రజల మధ్యకు రాలేకపోతున్నారని సత్యకుమార్ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రజల మద్దతు కోరుతూ పాదయాత్ర చేస్తున్నామన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ అవసరాన్ని ప్రజలకు వివరిస్తున్నామని, ప్రధాని మోడీ రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నారన్నారు. గుంటూరు జిల్లా ప్రజలు కూడా మోడీ చేస్తున్న అభివృద్ధిని గమనించి అండగా ఉండాలని కోరుతున్నామని జయప్రకాష్ నారాయణ అన్నారు. పొట్టుని చూసినాం, పొడుగుని చూసినాం, మంచోని भारत माता की, भारत माता की, जिंदाबाद भारतीय जनता पार्टी।
మోదీ లక్ష్యం సంతోషం. మనకి ఇట్లా మురుగునీరు కూడా అభివృద్ధి చేయడం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కింద కూడా. సో ఈ విధంగా మనకి ఇక్కడ రోడ్లు కానివ్వండి, ఎల్ఈడి లైట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మనందరం కూడా తీసుకుందాం. మీకు కూడా రేషన్ బియ్యం వస్తున్నాం కదమ్మా, ఈ ప్రాంతం అభివృద్ధికి వికసిత భారత్ మోడీ లక్ష్యం, వికసిత భారత్ మోడీ నాయకత్వం, మోడీ నాయకత్వం, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. సార్ వర్ధిల్లాలి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి బీజేపీ వర్మ నరేంద్ర గారి నాయకత్వం, వర్ధిల్లాలి పాదయాత్రికుడు జయప్రకాష్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఆయుష్మాన్ బాబు
దయచేసి ఎవరు మాట్లాడొద్దు. ఒక్క నిమిషం అమ్మా. అయ్యే తొమ్మిదిన్నర సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని అయిన తర్వాత దేశంలో ఒక సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. ఎన్నో నిర్మాణాత్మక చర్యలతో నిర్ణయాత్మక చర్యలతో అందరి జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేశారు. అభివృద్ధిలో ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆర్థిక వ్యవస్థను కూడా పటిష్టం చేస్తూ అదే సమయంలో బడుగు బలహీన అణగారిన వర్గాల కోసం, పేద వర్గాల కోసం, దిగువ మధ్య తరగతి వర్గాల కోసం అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ప్రతి పేదకు ఇల్లు నిర్మించడం కోసం 4 కోట్ల ఇళ్ల నిర్మాణం కానీ, లేదా మహిళల ఆత్మగౌరవం నిలపడం కోసం మరుగుదొడ్ల నిర్మాణం కానీ 12 కోట్ల, అక్క చెల్లెళ్లకు అండగా ఉండడం కోసం ఉజ్వల. అడ్డదారులో అధికార దర్పం ప్రదర్శిస్తున్న వైకాపా నియోజకవర్గాల ఇన్ఛార్జీల అరాచకాలు రోజురోజుకు పెంచిమురుతున్నాయని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పల్నాడు జిల్లా చిలకలూరుపేటలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర చరిత్రలోని ఇప్పుడు ఇలాంటి విపరీత పరిణామాలు చూడలేదని, అధికారులు ప్రోటోకాల్ నిబంధనలు పక్కన పెట్టి ఇన్ఛార్జీలు పాలేరులా మారారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కొద్ది రోజులుగా అనేక నియోజకవర్గాల్లో వైకాపా ఇన్ఛార్జీలు కేంద్రంగా చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన నిప్పులు చెరిగారు. వాళ్ళు ఏ హోదా, ఏ అధికారంతో ప్రభుత్వ కార్యాలయాల్లో సమీక్ష నిర్వహిస్తున్నారు, కీలక సమావేశాలకు ఎలా హాజరవుతున్నారని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభాలు, చివరకు సంక్షేమ పథకాల పంపిణీలోనూ వైకాపా ఇన్ఛార్జీల హవానే కనిపిస్తుందనడానికి సమాధానం ఎవరని ప్రశ్నించారు. ఒక దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసింది కాక నేనే చంపానని చెప్పిన వ్యక్తికి పూలబొకేలు ఇచ్చి వంగి సెల్యూట్లు కొట్టడానికి పోలీసులకు సిగ్గుండాలన్నారు. అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి సభల్లో ముందు వరుసలో కూర్చోబెట్టి ఏం సందేశం ఇస్తున్నారో చెప్పారన్నారు. జిల్లాలో కలెక్టరేట్లు, మున్సిపల్ కార్యాలయాలు ఇలా ఎక్కడ చూసినా వైకాపా ఇన్ఛార్జీల రాజ్యమే కనిపిస్తోందని ధ్వజమెత్తారు పత్తిపాటి. సమన్వయకర్తలే R&B వాళ్ళని పెట్టుకొని ఆదేశాలు ఇవ్వటం, శంకుస్థాపనలకు కూడా సమన్వయకర్తల ద్వారానే చేయటం ఎక్కడ రాజ్యాంగంలో ఎక్కడ ఉందని నేను అడుగుతా ఉన్నాను. బాధ్యతారాహిత్యంగా ఉన్న అధికారులు తగిన మూల్యం చెల్లించుకుంటారు. రేపు ఏ హోదా లేనటువంటి వారికి, సమన్వయకర్తలకి ఏ విధంగా మీరు ప్రోటోకాల్లో లేనటువంటి దాన్ని పాటిస్తున్నారు, ఎక్కడ ఉందని నేను అడుగుతా ఉన్నాను అధికారుల్ని. ఎందుకంటే రాజ్యాంగేతర శక్తులుగా తయారవుతూ ఉన్నారు. అధికారులేమో ప్రోటోకాల్ మరిసి అధికార పార్టీ నేతల దగ్గర ఏ విధంగా మెప్పు పొందాలనేటువంటి దాంట్లో ఉన్నారు. ఎన్నికల కోడ్ రాబోతూ ఉంది రోజుల్లో, నెలలు కూడా లేదు, రోజుల్లో రాబోతూ ఉంది. ఎందుకు మీ తీరు మార్చుకోవటం లేదు? ఎందుకు వ్యవస్థలను ఇంత దిగజారుస్తున్నారు? ఎందుకు మీ గౌరవాన్ని మంటగలుపుతూ ఉన్నారు? సాధారణంగా ఏంటంటే ప్రోటోకాల్ లేని వ్యక్తుల్ని అధికారిక సమావేశాలకు అనుమతించకూడదు. ఇటీవల చూసాం, కలెక్టర్ పక్కన కూర్చోబెట్టుకున్నారు సమన్వయకర్తల్ని. ఐఏఎస్కున్న గౌరవం ఏ విధంగా దిగజారుస్తున్నారు? ప్రోటోకాల్ లేని వ్యక్తుల్ని అధికారిక సమావేశాలకు అనుమతించకూడదు. ఏ విధంగా మీరు అనుమతించారని నేను ప్రశ్నిస్తూ ఉన్నా కలెక్టర్ను కానీ, ఈ వెళ్ళిన ప్రోటోకాల్ లేనటువంటి సమన్వయకర్తలకు వెళ్ళిన అధికారులను కానీ. అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉన్నాం, ఆదేశాలు ఇచ్చేస్తున్నారు. ఏ విధంగా ఆదేశాలు ఇస్తారు? నిన్న పత్తిపాడులో ఏకంగా డిఎస్పీ, సిఐలు మొత్తం పోయి కేకులు కట్ చేస్తూ ఉన్నారు సమన్వయకర్తతో.
అదేవిధంగా అక్కడ ఫస్ట్ ముద్దాయి ఇక్కడ పత్తిపాడు అక్కడ పత్తిపాడు గురించి మాట్లాడుతున్నాను నేను. అక్కడ ఎమ్మెల్సీ గురించి మాట్లాడుతున్నాను, అనంతబాబు గురించి. ఫస్ట్ ముద్దాయిని ఫస్ట్ వరుసలో కూర్చోబెడుతున్నాడు ముఖ్యమంత్రి. నిన్నేమో పోలీసులందరూ పోయి కేక్ కట్ చేస్తూ ఉన్నారు. మీడియా అన్నిట్లో కూడా వచ్చింది, పత్రికల్లో వచ్చింది, మీడియాలో వచ్చింది. అంటే ఎటు తీసుకెళ్తున్నారు? రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు కూడా ఇలాంటి విపరీత పరిణామాలను ఎప్పుడు చూడలేం మనం. ఒక నిందితుడు నేనే చంపాను అని ఒప్పుకున్నటువంటి వ్యక్తితో కేకులు కట్ చేస్తున్నారు పోలీసులు. సిగ్గుపడాలి పోలీసు వ్యవస్థ. నేనే చంపాను అన్నారు, జైలుకు పోయారు, 90 రోజులు ఉండొచ్చారు. అటువంటి వ్యక్తికి పోయి పూల బొకేది ఇచ్చి కేకులు కట్ చేస్తూ ఉంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు? డీజీపీ ఏం చేస్తున్నాడు? కలెక్టర్ పక్కన సమన్వయకర్తను కూర్చోబెట్టుకుంటే సిఎస్ ఏం చేస్తున్నాడు? రేపు ఏ విధంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపగలుగుతారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇటువంటి కలెక్టర్లు ఉంటే, ఇటువంటి పోలీసు వ్యవస్థ ఉంటే నిష్పక్షపాతంగా ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి? ప్రజలకు ఓటర్లకి ఏ విధమైన నమ్మకాన్ని కలుగజేస్తారు? ఇప్పటికే ఓటర్ల లిస్టులో అవకతవకలు జరుగుతున్నాయి అనేటువంటిది కోడై కోస్తా ఉంది రాష్ట్రం. ఇప్పటికే ఏ ఒక్కరికి కూడా ఓటర్ల లిస్టు మీద అనుమానాలు ఇంతవరకు నివృత్తి కాలేదు. లేని ఓట్లు చేర్పించటం, ఉన్న తెలుగుదేశం పార్టీయో మిత్రపక్షాల ఓట్లు తొలగించటం, గ్రామాల్లో ఈ పట్టణాల్లోకి, పట్టణాల్లో ఈ గ్రామాలకు మార్చి రకరకాలైనటువంటి దుర్మార్గపు ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఇంతవరకు వ్యూహం సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై టీడీపీ సానుభూతిపరుడు, అమరావతి సాధన ఉద్యమకర్త కొలికపూడి శ్రీనివాసరావు ఏపీసీఐడీ అధికారుల ముందు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మరోసారి ఆర్జీపీకి తీవ్రమైన పదజాలంతో హెచ్చరించారు. ఇక ముందు కూడా పిచ్చి వేషాలు వేస్తే సహించేది లేదని అల్టిమేటం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ నాపై కేసు పెట్టిన తర్వాత ఏపీసీఐడీ అధికారులు మా ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చారు. దాంతో నేను సిఐడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యాను. ఆ సమయంలో నేను వర్మకు కాల్ చేసి నా అభిప్రాయం చెప్పేందుకు ప్రయత్నిస్తే నా ఫోన్ కాల్ ఎత్తలేదు. మీడియా వాళ్ళని అడిగితే వాళ్ళకు కూడా అందుబాటులో లేరని చెప్పారు. అయితే రామ్ గోపాల్ వర్మ నాపై కేసు పెట్టిన దాదాపు 12 మంది అమ్మాయిలతో ఫోన్ చేయించారు. ఈ సమయంలో నేను అమరావతి సాధన ఉద్యమంలో ఉండడం వల్ల నేను ఎవరికి ఐఏఎస్ కోచింగ్ ఇవ్వడం లేదు. నా బిజినెస్ పూర్తిగా ఆపేశాను. గత 4 రోజుల్లో 12 మంది అమ్మాయిలు ఫోన్ చేశారని తెలిపారు. ఖండించాలి అనే లక్ష్యంతో ఒక ఆవేదనలో నుంచి నేను రామ్ గోపాల్ వర్మని ఒక మాట అనడం జరిగింది. అందులో నా ఆవేదన అర్థం చేసుకున్న వాళ్ళకి నా ఆలోచన అర్థమవుతుంది. అలా కాకుండా నన్ను విమర్శించడానికి అవకాశంగా తీసుకున్న వాళ్ళకి అది నేరంగా కనిపిస్తుంది. ఈ మొత్తం మీద నా మీద కేసు పెట్టిన తర్వాత నేను రామ్ గోపాల్ వర్మకి ఫోన్ చేశాను. రామ్ గోపాల్ వర్మ నా ఫోను లిఫ్ట్ చేయలేదు. ఇదిగో ఇప్పుడు కూడా మళ్ళీ రామ్ గోపాల్ వర్మకి ఫోన్ చేస్తున్నాను. ఈ విధంగా రామ్ గోపాల్ వర్మతో మాట్లాడి నా అభిప్రాయం ఏంటో చెప్పాలని కూడా ప్రయత్నం చేశాను. అతను నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. పైగా
ఈరోజు నాకు సిఐడి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే జీవితంలో మొట్టమొదటిసారి రామ్ గోపాల్ వర్మ భయపడ్డాడంట. నేను మళ్ళీ రామ్ గోపాల్ వర్మకు చెప్తున్నాను, మంచి సినిమాలది నిన్ను అభిమానిస్తారు, అలా కాకుండా సమాజానికి నష్టం కలిగించే సినిమాలు సామాజిక. రామ్ గోపాల్ వర్మ నా ఫోను లిఫ్ట్ చేయలేదు. ఇదిగో ఇప్పుడు కూడా మళ్ళీ రామ్ గోపాల్ వర్మకు ఫోన్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా రామ్ గోపాల్ వర్మకు ఫోన్ చేస్తున్నాను. ఈ విధంగా రామ్ గోపాల్ వర్మతో మాట్లాడి నా అభిప్రాయం ఏంటో చెప్పాలని కూడా ప్రయత్నం చేశాను. అతను నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. పైగా ఈరోజు నాకు సిఐడి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే జీవితంలో మొట్టమొదటిసారి రామ్ గోపాల్ వర్మ భయపడ్డాడంట. నేను మళ్ళీ రామ్ గోపాల్ వర్మకు చెప్తున్నాను, మంచి సినిమాలది నిన్ను అభిమానిస్తారు, అలా కాకుండా సమాజానికి నష్టం కలిగించే సినిమాలు సామాజికంగా విద్వేషాలు రెచ్చగొట్టే సినిమాలు తీస్తే ఇలాంటి పరిస్థితే వస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమాలు తీయమని ఇంకోసారి చెప్తూ ఈరోజు ఉదయం నేను సిఐడి కార్యాలయానికి వెళ్ళేటప్పుడు నాకు మద్దతుగా వచ్చిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. నాతో పాటు ఇద్దరు లాయర్లు, లక్ష్మీనారాయణ గారు, గోపి గారు, ఇద్దరు ఇతర ప్రాంతాల్లో కూడా దర్శకత్వం వహించి ఎన్నో సినిమాలు తీసినటువంటి ఘనత ఆయనకుంది. అయితే కొలికపూడి శ్రీనివాసరావు గారి కేసులో ఒక కొత్త సినిమా తీశారు. అదే క్రైమ్ నెంబర్ 22/2023. దాంట్లో రామ్ గోపాల్ వర్మ గారు ఒక నటుడు. ఎందుకంటే దాంట్లో ఆయన చెప్పిన ఆరోపణలన్నీ కూడా కొన్ని అసత్యమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఏదో ఒక ఊహాజనితంగా ఒక రాజకీయ ప్రయోజనాలు కలిగించే విధంగా ఇంకొక పార్టీకి ఉన్నటువంటి అంశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆ దిశలో మనం చూసినప్పుడు దీనికి సంబంధించి దర్శకుడు ఎవరంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ నటుడు ఎవరంటే రామ్ గోపాల్ వర్మ గారు. కాబట్టి ఇదంతా కూడా మనం స్పష్టంగా జరుగుతుంది. రెండో అంశం ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారు సగం రాజకీయ నాయకుడు అయ్యాడు ఇప్పుడు. ఇంకా మూడో అంశం ఏంటంటే ఇక ప్రశాంత్ కిషోర్ అవసరం లేదు. గతంలో ప్రశాంత్ కిషోర్ చేసిన పాత్ర ఈ రోజు రామ్ గోపాల్ వర్మ పోషిస్తాడని అనుమానాలు కూడా వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి ఇప్పుడు వరకు తీసిన సినిమాలు ఏ విధంగా ఫ్లాప్ అయినాయో ఈ మధ్య ఏదైతే అతను కొట్టే పరిస్థితి కూడా వచ్చిందో అన్ని సినిమాల్లో అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి. సమాజంలో ఎప్పుడు జరిగే దురాగతాలని, అన్యాయాల్ని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎండగట్టే కొలికిపూడి శ్రీనివాసరావు గారు మొట్టమొదటిసారి ఎందుకు ఇట్లా మాట్లాడారు? ఈ రామ్ గోపాల్ వర్మ అనే శవాల మీద పేలారేరుకునేటువంటి బూతు సినిమా డైరెక్టరు గతంలో ఎన్నికల సమయంలో వైకాపా పార్టీకి లబ్ధి చేకూరాలని చెప్పి లక్ష్మీశ్ ఎన్టీఆర్ సినిమా తీశాడు. మళ్లీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 90 రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఒక రాజకీయ పార్టీకి, వైకాపా పార్టీకి లబ్ధి చేకూరే విధంగా అటు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ కానివ్వండి, అటు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి మీద కానివ్వండి కించపరిచే విధంగా అనుమానాస్పద రీతిలో వ్యాఖ్యలుంటాయి, అనుమానాస్పద పాత్రలు ఉంటాయని చెప్పి మా యువనేత నారా లోకేష్ గారు కూడా కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈరోజు ఈ రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి తీస్తున్న సినిమాని బహిష్కరించాలని కూడా సమాజంలో అందరూ అనుకుంటున్న నేపథ్యంలో కొలికిపూడి గారు ఆవేదనతో మాట్లాడినప్పటికీ ఆయన చెప్పడం జరిగింది, నాకు ఎటువంటి వైరం లేదు, ఇది కేవలం ఇతను వ్యవహార శైలి తప్పుపడుతుందని తప్పితే మరొకటి కాదని చెప్పారు. కానీ ఈ రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఈ విధంగా సమాజాన్ని తప్పుదో పట్టిస్తూ అటు యువతని, మహిళలపైన తీవ్రంగా ప్రభావితం చూపే విధంగా వ్యవహరిస్తూ అతని వ్యవహార శైలిని, ఇటువంటి వ్యక్తి కేసు పెడితే డీజీపీ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం ఏంటి? గతంలో 4.5 ఏళ్లుగా ప్రతిపక్ష పార్టీ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, యువనేత నారా లోకేష్ గారు కానివ్వండి. రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని మంగళదాస్ నగర్ యూపీహెచ్సీలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గత ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదని, జగనన్న ప్రభుత్వంలో గడప గడపకు మెరుగైన సేవలు అందుతున్నాయని తెలిపారు.
రెండో విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు పఠాన్ రిహానా, వైసీపీ ముఖ్య నాయకులు నూర్ఖాన్, ఉషా, స్వర్ణ, రామనబోయిన అజయ్, రవిరాజ్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా 66,34,000 మందికి 3,000 రూపాయల చొప్పున పింఛన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని నరసరావుపేట మండల కార్యాలయం ప్రాంగణంలో గురువారం వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద పెంచిన 3,000 రూపాయల పింఛన్ పంపిణీ వారోత్సవాలకు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గోపిరెడ్డి మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రలో పేదలు, వృద్ధులు, వితంతువుల కష్టాలను నేరుగా చూసిన జగన్ పింఛన్ను 3,000 వరకు పెంచుతానని ఇచ్చిన హామీని 2024 నూతన సంవత్సర కానుకగా అందజేశారని వెల్లడించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తన పాదయాత్రలో హామీ ఇచ్చారో ఆ హామీని మరొక హామీని నిలబెట్టుకునే విధంగా పెన్షన్ ఈ రోజు 3,000 రూపాయలు చేసే కార్యక్రమం చేయటం జనవరి 1వ తారీఖు నుంచి చాలా సంతోషంగా ఉంది. ఒక్కసారి మీరందరూ కూడా వెనక్కి వెళ్ళి ఏం జరిగింది 2019లో ఎలక్షన్ ముందని ఒక్కసారి అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2019 డిసెంబర్లో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఇస్తున్న పెన్షన్ ని 1,000 రూపాయలు నేను 2,000 చేస్తానని ఆయన చేస్తున్న పాదయాత్రలో హామీ ఇవ్వటం జరిగింది. నేను అధికారంలోకి వస్తే ఇప్పుడు ఇస్తున్న 1,000 రూపాయలని 2,000 రూపాయలు చేస్తానని. ఎమ్మటే అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఏప్రిల్లో ఎన్నికలు వస్తున్నాయి, నేను ఫిబ్రవరి నుంచి 2,000 ఇస్తానని చెప్పి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 3 నెలలు 2,000 రూపాయలు చేసి నేను 2,000 రూపాయలు చేశానని చెప్పి ఎన్నికలు గడపడం జరిగింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు 2,000 చేశాడో అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, ఆయన 2,000 చేస్తే నేను 3,000 రూపాయలు చేస్తానని చెప్పి ఆ రోజే ప్రజల సమక్షంలో ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి 3,000 రూపాయలు చేసే కార్యక్రమం చేశారు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు మీరందరూ కూడా ఈరోజు విశేషాలు. నమస్కారం.